బ్రేకింగ్ న్యూస్ మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి రోజులు గడుస్తున్నా ఇంకా సీఎం ఎవరనేది తెలియట్లేదు. ముఖ్యమంత్రి పీఠంపై పీఠముడి వీడలేదు. మహారాష్ట్రతో పోటీ ఎన్నికలను ఎదుర్కొన్న జార్ఖండ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఇక్కడ మాత్రం జాప్యం జరుగుతోంది. బీజేపీ అధిష్టానం నాంచుడు ధోరణి ప్రదర్శిస్తోంది. బీజేపీ అభ్యర్థికే సీఎం పదవి ఇవ్వడంపై ఎలాంటి అభ్యంతరం లేదని అమిత్ షాకు షిండే తెలిపినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర సీఎం ఎవరనేది ఇంకా తెరలేదు. దీనికి సంబంధించి తాజా వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అటు షిండే అలాగే అజిత్ పవార్ ఫడ్నవీస్ కి ఇవ్వడానికి మొగ్గు చూపినప్పటికీ కూడా ఎందుకు జాప్యం జరుగుతోంది? రైట్ ప్రస్తుత ఇప్పటికే మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడి అంటే 23వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. దాదాపు వారం రోజులు గడుస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా మహారాష్ట్ర సీఎం ఎవరు అనే దానిపై మాత్రం అధికారిక ప్రకటన మహాయుతి కూటమి చేయలేకపోయింది. ఇటు అమిత్ షా నివాసంలో చర్చలు జరిగినప్పటికీ చర్చల్లో ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ ముగ్గురు పాల్గొన్నప్పటికీ కూడా ఇక్కడ చర్చలు అయితే ఒక కొలికి వచ్చాయనే సమాచారం అయితే అందుతోంది. బీజేపీకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం, సీఎం అభ్యర్థి ముఖ్యమంత్రి ఇటు బీజేపీకి సంబంధించిన నేతే కావడం నాకు ఎటువంటి అభ్యంతరం లేదంటూ కూడా ఏక్నాథ్ షిండే అమిత్ షాకు మాట ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇటు అజిత్ పవార్ కూడా మొదటి నుంచి కూడా ఇండికేషన్స్ ఇస్తూ ఉన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ అదే బీజేపీకి సంబంధించిన వ్యక్తే ముఖ్యమంత్రి కావడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదంటూ కూడా అజిత్ పవార్ చెప్తూ ఉన్నారు. ఇటు 2 రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో రాత్రి 10 గంటల తర్వాత దాదాపు 2 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరి అనే దానిపై మాత్రం చర్చలు జరిగాయి. దీంట్లో ఒక చర్చలు అయితే ఒక కొలిక్కి వచ్చినట్లయితే సమాచారం అయితే అందుతోంది. కానీ నిన్న జరగాల్సిన మహాయుతి కూటమి సమావేశం అంటే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఒక క్లారిటీ అయితే ఉంది. కానీ ఎవరు అనేది మాత్రం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. కానీ ఇటు బీజేపీకి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారంటూ కూడా బయట తీవ్రమైన ప్రచారం కొనసాగుతుంది. ఇక పోర్ట్ఫోలియోలకు సంబంధించి ఇటు రెవెన్యూ, ఫైనాన్స్, హోమ్ మినిస్ట్రీలు అన్నీ కూడా అధికార పార్టీ అంటే ఇటు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరైతే ఉంటారో బీజేపీ ఆ పార్టీకే ఈ 3 పదవులు వెళ్తాయి. మిగతా కీలకమైన శాఖలు కూడా ఈ 2 పార్టీలు షేర్ చేసుకునే అవకాశం ఉంది కనిపిస్తుంది. దానికి సంబంధించి మహాయుతి కూటమి శాసనసభ పక్ష సమావేశం అనేది నిన్న జరగాల్సి ఉంది. శాసనసభ పక్ష నేత ఎవరు అనేది నిన్న సమావేశం ఏర్పాటు చేసి ఎన్నుకోవాల్సి ఉంది. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల, వ్యక్తిగత పనుల వల్ల ఏక్నాథ్ షిండే సీఎం ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తన సొంతూరు సతారా వెళ్లాల్సి ఉంది. నిన్న సాయంత్రమే తన సొంత గ్రామానికి వెళ్లారు. ఇక రేపు సాయంత్రం ముంబై చేరుకుంటారు. ముంబై చేరుకున్న తర్వాత 8 గంటల తర్వాతే ఈ మహాయుతి కూటమి సమావేశం జరగబోతుంది. జరిగిన తర్వాత ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తోంది. కానీ ఇప్పటి వరకు కూడా కొన్ని ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇటు ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి రేస్ నుంచి తప్పుకోవడంతో బీజేపీ నేతకే ముఖ్యమంత్రి పదవి ఇస్తారు అంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఆ బీజేపీ నేత ఎవరు? దేవేంద్ర ఫడ్నవీస్ అయినా లేదా మరాఠా ప్రజలకు సంబంధించి మరఠ్వాడ మనోభావాలను కాపాడే విధంగా ఏదైతే మరాఠా ప్రజలకు సంబంధించి కూడా ఎక్కువగా అక్కడ చర్చ కొనసాగుతుంది. మరాఠా ప్రజలు ఓట్లు వేయడం వల్ల అక్కడ బీజేపీ భారీ ఆధిక్యం సాధించిందనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఏక్నాథ్ షిండే లాగానే బీజేపీలో ఎవరైనా ఉంటే వారికి ఈ పదవి ఇవ్వాలనేది ఒక వాదన అయితే వినిపిస్తోంది. కానీ ఇటు దేవేంద్ర ఫడ్నవీస్కి ఇస్తారా, లేకపోతే కొత్త మొహాన్ని తీసుకొచ్చి తెర మీదకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి పదవి కొత్త ముఖానికి ఇస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. కానీ ఫైనల్గా అధిష్టానం అనేది ఎప్పుడు ఈ నిర్ణయం ప్రకటిస్తుందో చూడాల్సి ఉంది. కానీ 2వ తేదీన లేదా రేపు ముఖ్యమంత్రి పదవికి సంబంధించి అధికారిక ప్రకటన ఇస్తారు. త్వరలోనే దీనికి సంబంధించి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. పోర్ట్ఫోలియోలకు సంబంధించి కూడా ఇప్పటికే చర్చలు అయితే కొలికి వచ్చాయి. కానీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అమిత్ షా నివాసానికి వచ్చి ఆ రోజు రాత్రి దాదాపు 2 గంటల పాటు జరిగిన సమావేశంలో ఇటు కేంద్ర మంత్రి అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే చర్చలన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది. ఒక హామీ కూడా ఏక్నాథ్ షిండే ఇటు హోంమంత్రికి ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు మరొకసారి ఫార్మల్గా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుని దాంట్లో ఇటు కేంద్ర పరిశీలకులుగా కూడా కొంతమంది ఆ సమావేశంలో పాల్గొంటారు. పాల్గొన్న తర్వాత వారందరి అభిప్రాయాలు తీసుకుని అందరూ ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత అంటే వీరు ముగ్గురు దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే అలాగే అజిత్ పవార్ ముగ్గురు ఒక తాటి మీదకి వచ్చినప్పటికీ కూడా ఇంకా అనుచర వర్గం కానీ పార్టీ సీనియర్ నేతలందరూ ఉంటారు. కాబట్టి వారందరితో చర్చలు జరిపిన తర్వాత అధికారికంగా ముఖ్యమంత్రి ఎవరనేది ముంబై నుంచే ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. మహాయుతి కూటమి సమావేశం అనేది ముంబైలో ఉంటుందా, ఢిల్లీలో ఉంటుందా అనేది కూడా రేపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. థాంక్స్ ఫర్ ది అప్డేట్ శివ.